నమస్తే అండి. శివజ్యోతి గారనే ఆవిడ తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడారని ఆవిడని చాలా ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. సరే అసలు మనము సంస్కృతి గురించో, సాంప్రదాయం గురించో, భగవంతుడి గురించో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఆవిడని ట్రోల్ చేస్తున్నారు అనే ఇబ్బంది ఉండదు కదండీ! అసలు ప్రతి వాళ్ళకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. భగవంతుడనో, లేకపోతే సాంప్రదాయమనో, ఆచారమనో అనేటప్పటికి ఎవరికి వాళ్ళు సెటైర్‌లేయడమో, లేకపోతే దాని గురించి ఇంకో రకంగా మాట్లాడడమో అలవాటు పడిపోయారు. అసలు ఒకసారి భగవంతుడి గురించి కానీ, లేకపోతే ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే మీడియా అయినా సరే, ఇటువంటివి ఏవైనా మాట్లాడంగానే సహజంగా దాన్ని ఆపేస్తే అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి కూడాను. అలాగే భగవంతుడి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనము భారతీయులము భారత సంస్కృతిని పెంపొందించుకునేలాగా మాట్లాడుకోవాలి కానీ, ప్రసాదంలో అది కలిసింది, ప్రసాదంలో ఇలా కలిసింది, గుడిలో అలా జరిగింది, గుడిలో ఇలా జరిగింది, లేకపోతే ఈ ప్రసాదం మేము అడుక్కుంటున్నాము, ఇట్లా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసము, అలాగే మన్ని మనము ఎంత తక్కువ చేసుకుంటున్నాము అనేది కూడా. అంటే ప్రపంచ దేశాలు మన వైపు చూసి ఎంతటి గొప్ప ఆ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు అని ఎలా చెప్పుకుంటున్నారో, దాన్ని మనమే తగ్గించుకోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోండి.